అక్క ప్లీజ్ అక్క ఒక్కసారి తాగక్క, నీకోసమని కష్టపడి చేశానక్క, ఒక్కసారి తాగక్క. అవును వదినా, ఒక్క సిప్పైన తాగుదినా ప్లీజ్ వదినా. ఒరే అడుగు తినే వాళ్ళల్లా ఎందుకలా అరుస్తారు? నాకు కావాలంటే చెప్తాను కదా. ఈసారి తాగమని చెప్పారు, చంపేస్తాను. వెళ్ళండి. అంకుల్, ఎందుకు అంకుల్ అంత బలవంత పెడతారు? ఆవిడ గారికి కాఫీ తాగేంత టైం కూడా లేకుండా నన్ను ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తూ ఉంది పాపం. కదమ్మమ్మా? కానీ ఈ వయసులో అంత టెన్షన్ పడుతూ ఆలోచిస్తుంటే తను ఖచ్చితంగా పైకి పోతుంది. నా రూట్ క్లియర్ అవుతుంది. సో మీరెంత ప్రేమగా చూసుకున్నా తను పైకి పోవటం ఖాయం. ఒసై, నేనంత ఈజీగా పోనే. నేను అనుకున్నది సాధించే వరకు పైకి కాదు కదా, కనీసం బయటకు కూడా పోను. ఇక్కడే ఉండి నీ సంగతి చూస్తాను. ఏయ్, కాఫీ ఇలా ఇవ్వవే. తీసుకోండి వదినా. దీన్ని బయటకు పంపించడానికైనా నేను హెల్తీగా ఉండాలి. ఒసే మంగా, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సరిగ్గా ఈ రోజు నుండి ఇంకో వారం రోజుల్లోపు నీ బండారం బయట పెట్టి నీకు ఏంటిది? భూమి కదా గుండ్రంగా తిరగాలి, మరి ఇల్లెందుకు తిరుగుతోంది? తిరుగుతుంది ఇల్లు కాదు, నీ బుర్ర. అవునా? కొంపదీసి పోయిందా ఏంటి? అవును. ఏంటి పైకే? కాదు, నిద్రలోకి. తను స్పృహ తప్పింది. ఫస్ట్ టైం ఇలాగే ఉంటుంది, తర్వాత తర్వాత అలవాటవుతుంది. మీరేం టెన్షన్ పడకండి. తీసుకెళ్లి తన గదిలో పడుకోబెట్టండి. తర్వాత అంతా నార్మల్ అవుతుంది. ఈలోగా నేను వెళ్ళి నాకు రెండు అడ్డుగా ఉన్న ఆ గౌరిని అడ్డు తొలగించుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసొస్తాను. జాగ్రత్తమ్మా, నువ్వేం చేసినా నీ చేతికి మట్టి అంటకుండా చూసుకో. అందుకేగా జైల్లో ఉన్న ఆ గౌరిని జైల్లోనే చచ్చేలా ఓ మనిషిని ఏర్పాటు చేశాను. పట్టండి.
నువ్వేం కంగారు పడకు, తీసుకురావాల్సిన చోటుకి నేను తీసుకొచ్చాను. రేయ్, నీ మొహం మండ దొంగ సచ్చినోడా వదలరా. ఆయమా, ఆయమా, చిన్నబాబు వచ్చేసారా? అది మరేమో. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. కష్టపడి నీ మనవరాలను తీసుకొచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్తావు, అంతే కదా? ఏంటి బాబు నువ్వనేది? నా మనవరాలే తీసుకొచ్చినావా? అవును, ఇదిగో చూడు నీ మనవరాలు. ఎవరు బాబు ఈ అమ్మాయి? ఆ నీ మనవరాలను అప్పుడే మర్చిపోయావా? చూడు, అచ్చం నువ్వు చెప్పిన పొలికలే ఉన్నాయి. మరి అదెవరు బాబు? ఏమో, నాకేం తెలుసు. అదే బాబు నా మనవరాలు. ఓహో, ఆ ఏంటి, ఆ చిన్న పాప నీ మనవరాలా? అవును బాబు, నేను చెప్పింది తన గురించే. చూడండి, అచ్చం నేను చెప్పిన పోలికలే ఉన్నాయి. నీకు అసలు బుద్ధుందా? నేను అక్కడికే సత్తానే ఉన్నాను. నేను కాదు సత్తే, నువ్వు విన్నావా? దొంగ సచ్చినోడా, నేను ఎత్తుకొచ్చావు. అసలు నేను ఇంకొక్కసారి నా కంటికి కనిపించావో నీ నాడే సంపేస్తాను. జాగ్రత్త. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇంటి వరకు డ్రాప్ చేయనా? చేసింది చాలు, మళ్ళీ వచ్చినావంటే సంపేస్తాను నిన్ను. ఛ! చిన్నబాబు, అయినా ఏంటి చిన్నబాబు ఇది? చిన్నపిల్లకి పెద్ద పిల్లకి కూడా తేడా తెలుసుకోలేకపోయావా? నువ్వు చెప్పావా? అసలు నువ్వు చెప్పావా? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నీ మనవరాలు తప్పిపోయిందని చెప్పావు కానీ తన ఏది చెప్పావా? చెప్పుంటే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదా? ఎంత పొరపాటు జరిగిందో తెలుసా? ఏం జరిగింది బాబు? ఏం జరిగిందంటావేంటి? నువ్వు చెప్పినందుకు ఆ అమ్మాయికి ముద్దు కూడా పెట్టేశాను. చిచి, నా పరువు అంతా పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి నా మొహం ఎలా చూపించాలో ఏంటో. ఛే! డాడీ ఎక్కడ? పైన పడుకొని ఉన్నారు. పడుకునున్నారా? అవును బాబు. అంటే డాడీకి ఫీవర్ ఇంకా తగ్గలేదా? తెలియదు బాబు. తెలీదా? మరి తెలియకుండా మీరంతా ఏం చేస్తున్నారు? డాడీ, డాడీ, ఎవరు? నేను డాడీ. వచ్చావా సిద్ధు? ప్రయాణం అది బాగా జరిగిందిరా? డాడీ, డాడీ లేవకండి, కూర్చోండి. ఓ గాడ్, డాడీ ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? ఇంత జ్వరం ఉన్నా మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదా? ఆయమా, ఆయమా. రేయ్, పర్లేదులేరా. చెప్పండి చిన్నబాబు గారు. మీకు అసలు బుద్ధుందా? డాడీకి ఇంత జ్వరంగా ఉంటే మీరెవరు పట్టించుకోరా? ఏ, ఎందుకు? సిద్ధు, నేనే వాళ్ళని వద్దన్నానరా. ఏ, ఎందుకు వద్దంటున్నారు? వీళ్ళేమన్నా మనకి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారా? వేలకు వేల జీతాలు తీసుకుంటున్నారు. మరేం రోగం? అరే, నేను 2 రోజులు పని మీద ముంబై వెళ్ళొస్తే ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్
హరినాథ్ గారింటిని ధర్మశాలలా మార్చేస్తారా? నేను లేకపోతే మనిషిని పట్టించుకోరా? కనీసం టాబ్లెట్స్ ఇవ్వాలన్న మినిమం బాధ్యత కూడా లేదా? మరి ఇంత పొగరా? అది కాదు బాబు. షడప్! ఇంకేం మాట్లాడుకు నువ్వు. అరే సిద్ధు, ఇందులో ఆవిడ తప్పేం లేదురా. ఆవిడ వదిలే. చూడమ్మా, వెళ్ళి నీ పన్ను చూసుకో. అది కాదు డాడీ. నువ్వు ఉండు సిద్ధు, నువ్వు వెళ్ళమ్మా. ఎందుకు డాడీ ఇలా చేస్తున్నారు? ఇప్పుడు నాకేమైందని అంత టెన్షన్ పడుతున్నావురా? మీకేం కాకూడదనే నేను ఇంతలా టెన్షన్ పడుతున్నాను డాడీ. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? అందుకే మీకేమైనా అయితే నేను తట్టుకోలేను డాడీ. చూడనా, పనివాళ్ల మీద అరిచినంత మాత్రాన లాభం లేదురా. ప్రేమను పంచి ప్రాణంతో సమానంగా చూసుకోవడానికి వాళ్ళు మన మనుషులు కాదురా, డబ్బు కోసం పనిచేసే పని మనుషులు. వాళ్ళకి మనమిచ్చే జీతాలు తప్ప మన జీవితాలతో పనిలేదురా. అయినా కష్టాల్లో ఉన్న మనిషికి కావలసింది ఇలా డబ్బులిస్తే పనిచేసేవాళ్ళు కాదురా, ప్రేమను పంచేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు మన పక్కనుంటే ఆ కష్టాల్ని బాధల్ని మనం మర్చిపోగలం. కానీ అది మీ అమ్మ పోవడంతోనే పోయిందిరా. అందుకే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా నేను ఒంటరి వాడినే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అవన్నీ కాదు, ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి. అది కాదురా, ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి. అబ్బా, ఏంటి తలంత దిమ్ముగా ఉంది? అక్క అక్క ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదురా. ఇదేంటి పగటిపూట ఇంతలా నిద్రపోయానేమిటి? అన్నట్టు ఇదెవరిల్లురా? మనం ఇక్కడికొచ్చావేంటి? మెడిసిన్ పనిచేయడం స్టార్ట్ అయినట్టుంది. వదినా, ఇది మనేలే. అవునక్క. అవును కదూ. అవును, ఇందాక కాఫీ తెచ్చారు, ఇవ్వకుండా వెళ్ళిపోయారే? మేమా? అవునరా, మీరిద్దరే. తలంతా కాస్త పట్టేసినట్టుంది. వెళ్ళి త్వరగా కాఫీ తీసుకురండి. వెళ్ళండి. ఆ, పదండి వెళ్దాం. అంకుల్, ఇప్పుడు అమ్మమ్మ చెప్పేదంతా రికార్డ్ చేద్దాం. దేనికమ్మా? చెప్పింది చేయండి. అలాగే, రండి రికార్డ్ చేద్దాం. పద. అమ్మగారు, అమ్మగారు. ఏంటే ఇలా వచ్చావు? ఇస్తిరి బట్టలండి అమ్మగారు, ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. త్వరగా తీసుకోండి, అవతల నాకు బోల్డ్ అంత పనుంది, వెళ్ళాలి. ఉండు. ఓసే భూనా, భూనా, భూషణం, అరే
అబ్బా ఎవరైనా వచ్చి బట్టలు తీసుకోండిరా. అమ్మగారు త్వరగా తీసుకొని డబ్బులు ఇచ్చేయండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అవతల నాకు బోల్డ్ అంత పనుంది అమ్మగారు. అబ్బబ్బబ్బబ్బా ఉండవే. ఎంత ఇవ్వాలి? 300 ఇవ్వాలండి. ఇటివ్వు, నేను తెస్తాను. తీసుకోండి అమ్మగారు, ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానండి. ఆ, అదేంటే ఒట్టి చేతులతో వచ్చావు? ఇస్త్రీ బట్టలు తెమ్మని చెప్పాను కదా, ఎక్కడ బట్టలు? హా అదేంటమ్మగారు, ఇందాక ఇస్త్రీ బట్టలు తీసుకుని డబ్బు తెస్తానని వెళ్ళారు కదా. ఏయ్ ఏంటే తమాషాగా ఉందా? బట్టలు ఇవ్వకుండా డబ్బులు తీసుకోవాలని చూస్తున్నావా? చంపేస్తాను. మర్యాదగా బట్టలు తెచ్చివ్వు. ఓలమ్మో ఓలమ్మో, ఇదెక్కడ అన్యాయం అమ్మగారు? ఇందాకే నేను తెచ్చిన బట్టలు మీరు తీసుకున్నారు తల్లి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అంటే నేను అబద్ధం చెప్తున్నానని నీ ఉద్దేశమా? అబ్బబ్బబ్బా చంపేస్తాను. నువ్వు నాకిస్తే గుర్తుంటుంది కదే. నాకు గుర్తు లేదంటే నువ్వు బట్టలు ఇవ్వలేదనే కదా అర్థం. ఆ? అర్థమైందా? ఏయ్ ఏంటి ఈ గొడవ? ఆ గొడవ సెత్తుంది ఏం కాదమ్మగారు, పెద్దమ్మగారే గొడవ సెత్తున్నారు. ఆ? ఏయ్ ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. అమ్మమ్మ నువ్వు ఆగు. ఏయ్ ఏంటే మా అమ్మమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? తాట తీస్తాను, జాగ్రత్త. నువ్వు చంపినా నేను చెప్పేది నిజం తల్లి. అసలు ఏం జరిగింది? ఇస్త్రీ బట్టలు తెచ్చి అమ్మగారికి ఇచ్చాను, కానీ అమ్మగారు నాకు ఇవ్వలేదంటున్నారు. నాకు మీరే న్యాయం చెయ్యాలి. అదిగో మళ్ళీ అదే మాట. నువ్వు ఇస్త్రీ బట్ట నాకు ఇవ్వలేదే. ఏయ్ ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? మా అమ్మమ్మ ఎప్పటికీ అబద్ధాలు చెప్పదు తెలుసా? ఇది కూడా అస్సలు అబద్ధం చెప్పదు తల్లి. నమ్మకంగా పనిచేస్తుందనే ఏరి కోరి మీ అమ్మమ్మే దీని చేత బట్టలు ఇస్త్రీ చేయించుకుంటుంది. నా అమ్మే నా తల్లే, ఎంత చల్లగా చెప్పావమ్మా. అవునమ్మగారు, నేను ఎప్పుడు ఇలా అబద్ధాలు చెప్పలేదు. ప్రాణం పోయినా సరే నేను అబద్ధం ఆడను. నేను చెప్పేది నిజం తల్లి. అంటే నేను అబద్ధాలు చెప్తున్నాననే కదా? నిన్నిలా కదే. ఒరే ఒరే భూషణం, గన్ తీసుకురారా. దీన్ని కాల్చి పారేస్తాను. ఆ వెళ్ళు, గన్ తీసుకురా. అమ్మమ్మ కూల్ అమ్మమ్మ, కూల్ కూల్ కూల్. ఒకసారి నీ గదికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. అవును తెలుస్తుంది, పదండి. అక్కడ బట్టలుండవు, అప్పుడు ఇది నా చేతిలో చచ్చిందే. ఉండు, పదండి. ఏయ్, రావే రా. పదండి అమ్మగారు, ముందు రా పదండి. నువ్వు. రా రా, నీ సంగతి తేల్చేస్తాను.